హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసినటువంటి భారీ వర్షాలకి కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద పోటెత్తింది. అయితే ఈ వరద ప్రభావంతో ఎగువనున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళని సంతరించుకున్నాయని చెప్పుకోవాలి. అయితే ఎగువనున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి సామర్థ్యం మేరకు నిండడంతో వరద క్రమేపీ శ్రీశైలం జలాశయం వైపు పరుగులు పెడుతుందని చెప్పుకోవాలి. శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం అనేది చేరిన తర్వాత శ్రీశైలం ఎడవ కాలువ, కుడి కాలువ ద్వారా జల విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి అనేది ప్రారంభించడం జరిగింది. అయితే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నీరు విడుదల చేయకముందే మనందరికీ తెలిసిందే, రాయలసీమ ప్రజల సాగునీరు, త్రాగునీరు అవసరాలకు ఉపయోగించుకోబడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు కూడా ఎత్తడం అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజకుమారి గారు, అదేవిధంగా నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ 2000 క్యూసెక్కుల నీరు అనేది క్రమేపీ 10,000 క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉంది. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమలోని ప్రధానంగా 3 జలాశయాలకి నీటిని అందించడం జరుగుతోంది. వీటిలో ప్రధానంగా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి 17 టీఎంసీల నీరు అనేది అందించడం జరుగుతుంది. తర్వాత అవుకు రిజర్వాయర్కి 12 టీఎంసీల నీరు అనేది నింపడం జరుగుతుంది. ఆ తర్వాత గోర్కల్లు రిజర్వాయర్కి 4 టీఎంసీలు నీరు అనేది కేటాయించడం జరిగింది. అయితే ఈ 3 ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలోని సింహభాగం త్రాగునీరు, సాగునీరు అవసరాలు అనేవి తీరబోతున్నాయని చెప్పుకోవాలి. సకాలంలో నైరుతి ఋతుపవనాల వల్ల రైతులకి నీరు అనేది అందడంతో రైతులు చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా చెప్పుకోవాలంటే నంద్యాల ఏరియాలో రైతులు చాలా విభిన్నమైన పంటలతో ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారని చెప్పుకోవాలి. ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ కూడా శుభ పరిణామాలే జరుగుతున్నాయి. అంతేకాకుండా రాయలసీమలో ఎప్పుడూ కరువు కాటకాలతో దుర్భిక్ష పరిస్థితులు ఉండేవి. అయితే ఈసారి కాలం అనుకూలించి ఆ కరువు సమస్య అనేది తీరబోతుంది. మరో 2 సంవత్సరాల పాటు ఈ శ్రీశైలం నీరు అనేది రాయలసీమ ప్రజలకి అందబోతుందని చెప్పుకోవాలి. ఈ విషయం మీద మీకున్నటువంటి సందేహాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.